హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో ఆ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏపీలో ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు, ఎందుకు విధుల నుంచి తొలగిస్తున్నారు ఉద్యోగులను అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది. విధులకు గైర్హాజరు అవుతున్న ప్రభుత్వ వైద్యులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చర్యలు ఆరంభించి ఆ 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తిరిగి లోకాయుక్తకు నివేదికను సమర్పించింది. ఇక లోకాయుక్త ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 55 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లాంటి వారంతా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస గౌడ్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి చూపింది. ఇక ప్రభుత్వ వైద్యుల వ్యవహార శైలిపై శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు గవర్నమెంట్ డాక్టర్లు ఎలాంటి అనుమతి తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా ఏడాదికి పైగా విధులు నిర్వహించడం లేదని శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా గవర్నమెంట్ డాక్టర్లు లేక అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తన ఆవేదనను లోకాయుక్తకు ముందు ఉంచారు. ఇక శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా, సెలవులు కూడా పెట్టకుండా ఎక్కువ కాలం విధులకు హాజరు కాని ప్రభుత్వ వైద్యులను వెంటనే గుర్తించి వారిని విధుల నుంచి తొలగించాలని లోకాయుక్త స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో సదరు 55 మంది వైద్యులను గుర్తించి వారి ఉద్యోగాలను పీకి పారేసింది. ఇక లోకాయుక్త ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.